హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 10th క్లాస్కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు అనేవి ఒకసారి చూసేద్దాము, ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఎస్జిటికి చదవాల్సిన వాళ్ళు మాత్రం 10th వరకు అయితే చదవనవసరం లేదండి. గ్రామర్ పార్ట్కి సంబంధించి చూసుకుంటే సరిపోద్ది, అంటే అలంకారాలు ఛందస్సు చూసుకుంటే సరిపోద్ది. గ్రామర్ పార్ట్కి సంబంధించి అలంకారాలు ఛందస్సు మాత్రమే 9th 10th వరకు చూడాలి తప్ప, అంటే కొన్ని వ్యాకరణాంశాలు చూస్తే సరిపోతుంది తప్ప కంటెంట్ అయితే అవసరం లేదు ఎస్జిటి వాళ్ళకి. ఓకేనండి. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే త్రిమూర్తులను బురిడి బిడ్డల చేసి, అంటే పురిటి బిడ్డల్లాగా చేసి జోలపాడిన స్త్రీ ఎవరు? ఫస్ట్ లెసన్ నుంచి అండి బిట్. ఇక్కడ ఆప్షన్ గెస్ అయ్యండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, అనసూయ. ఓకేనండి. నెక్స్ట్ వన్, సెకండ్ బిట్. చమూదములు, చమూదములు అనగా అర్థం ఏమిటి? చమూదములు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, సైన్యాధిపతులు. నెక్స్ట్ వన్, బాలింత ప్లస్ ఆలు అనునది ఏ సంధి? బాలింత ప్లస్ ఆలు అనునది ఏ సంధి? ఆలు శబ్దం వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, రుగాగమ సంధి. నెక్స్ట్ వన్, పుణ్యావాసము సమాసం యొక్క విగ్రహవాక్యం ఏమిటి? పుణ్యావాసము సమాసం యొక్క విగ్రహవాక్యం ఏమిటి? పుణ్యావాసం అంటే పుణ్యమునకు ఆవాసము, పుణ్యమునకు ఆవాసము. ఇక్కడ వాసము అని వచ్చింది, మీరు చూసుకోండి. పుణ్యమునకు ఆవాసము. ఓకేనండి. ఇవన్నీ కూడా ఆవాసమే, కాకపోతే మనం అది నేను చూసుకోలేదు. పుణ్యమునకు ఆవాసము అనేది రైట్ ఆన్సర్. ఇది మనకి కు అనేటటువంటిది ఏమొస్తుందని మనకి షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, అలన జ్యోతులు పతివ్రతలు, అనల జ్యోతులు పతివ్రతలు అనునది ఏ అలంకారము? ఇక్కడ మనకి రూపక అలంకారం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే అనల జ్యోతుల ఇవి ఉన్నది కదండి, ఇది రూపక సమాసంలో వస్తుంది కాబట్టి ఇది రూపక అలంకారమే. నెక్స్ట్ వన్, పంచశిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలోనివని తెలిపినది ఎవరు? ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అనేవి అత్యున్నత శ్రేణిలోనివని తెలిపినది ఎవరు? ఎవరండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఫెర్గూసన్. నెక్స్ట్ బిట్, తన్మయులు అనే పదాన్ని విడదీయగా. తన్మయులు అనేటటువంటి పదాన్ని విడదీయగా. ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, తత్ ప్లస్ మయులు. తత్ ప్లస్ మయులు, తన్మయులు వస్తుంది. ఇది అనునాసిక సంధి. అనునాసిక సంధి. క్రింది వానిలో అతిశయోక్తి అలంకారానికి చెందనిది ఏది? అతిశయోక్తి అలంకారానికి చెందనిది ఏది? వాడు తాటి చెట్టంత పొడవున్నాడు, ఇది కూడా అతిశయోక్తి. దేవాలయ గోపురాలు అనేవి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంత దేవాలయం పొడవుగా కట్టినా కానీ, హైట్గా కట్టినా అవి ఆకాశాన్ని అంటవు. సో మా పొలంలో బంగారం పండింది, ఎంత బాగా పండినా అది బంగారంతో సమానం. అంటే ఎక్కువగా చేసి చెప్పేశారనమాట. ఇవన్నీ కూడా ఇవి అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఇది కృష్ణార్జునుల వలె యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జున మంచి మిత్రులు అన్నారు. అంటే ఇక్కడ వలే చూడండి, యజ్ఞశ్రీ శాతకర్ణ నాగార్జున అనేవాళ్ళు ఉపమేయము అవుతుంది, కృష్ణార్జునుడు అనేది ఉపమానం అవుతుంది. అంటే ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునులను కృష్ణార్జునులతో పోల్చారనమాట. వలే అనేది ఉపమవాచకము, మంచి మిత్రులు అనేది సమాన ధర్మం, ఇలా అనమాట. ఇది ఉపమాలంకారం అవుతుంది. సో ఇక్కడ అతిశయోక్తి అలంకారానికి చెందనిది ఏదంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శ్రమ పట్ల గౌరవం అనేటటువంటి ఇతివృత్తం కలిగినటువంటి పాఠం ఏది? అక్కడ జానపదుల యొక్క కష్టాలు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అనేటటువంటి నేపథ్యంతో నడుస్తుందండి ఈ పాఠము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, జానపదిని జాబు. బోయి భీమన్న గారు రచించారు. ఆయన యొక్క ఆత్మకథ పేరు చూసుకుంటే పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేటటువంటి ఆత్మకథ అంటే అయింది. నెక్స్ట్ వన్, నిచ్చలి అనేటటువంటి పదాన్ని విడదీయగా. నిచ్చలి అనే పదాన్ని విడదీయగా. నెరా ప్లస్ చలి. ఫస్ట్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, నెరా ప్లస్ చలి, ప్రాతాది సంధి. ఓకేనండి. నెక్స్ట్ వన్, రాము పాఠం చదివాడు, రాము అర్థం చేసుకున్నాడు. ఇది ఏ వాక్యము అంటే రెండు సామాన్య వాక్యాలు. ఈ రెండు సామాన్య వాక్యాలని కూడా మనం సంశిష్ట వాక్యంగా మార్చాలి.
సంశ్లిష్ట వాక్యంగా మార్చాలన్నమాట. సంశ్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు ఎలా మారుతుంది? ఇక్కడ రాము పాఠం చదివి అర్థం చేసుకుంటాడు, ఇది కుంటాడు రాదు. రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు, ఇది రైట్ ఆన్సర్. రాము పాఠం చదివాక అర్థం చేసుకున్నాడు, ఇది కాదు. రాము పాఠం చదువుతూ అర్థం చేసుకున్నాడు, ఇది కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎర్రనకు సంబంధించి సరికానిది ఏది? ఎర్రని యొక్క తల్లిదండ్రులు ఇక్కడ బండిరా వాడాలి, కానీ నేను ఎందుకు వాడలేకపోయానంటే అది నాకు టైపింగ్లో రావట్లేదు. తెలుగు టైపింగ్లో కూడా ఈ లెటర్ నాకు చూపించలేదు. నేను అంటే వచ్చునేమో, నేను అక్కడ ట్రై చేయలేకపోయాను. రాని లాంగ్ ప్రెస్ చేస్తే వస్తుంది, కానీ నేను చూసుకోలేదు. నెక్స్ట్ వన్ మళ్ళీ ట్రై చేస్తాను. ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక మరియు సూరనార్యుడు. ఎర్రన యొక్క గురువు పేరు శంకరస్వామి. ఎర్రన ఆస్థానము ప్రోలై వేమారెడ్డి ఆస్థానము. ఎర్రన రచించిన హరివంశము రామాయణము అనేది రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చారు. సో ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ అనేది ఇదండి. హరివంశము రామాయణం అనేది రాజరాజ నరేంద్రునికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? ఆయన ప్రోలై వేమారెడ్డి ఆస్థానం కదండి, ఆయనకే అంకితం ఇచ్చారు. అయితే ఇక్కడ రాజరాజ నరేంద్రునికి కూడా ఒకటి ఇచ్చారు. భారతాన్ని రచించారే, అది రాజరాజ నరేంద్రునికి ఇచ్చేశారు. నెక్స్ట్ హరివంశము రామాయణం అనేది ప్రోలై వేమారెడ్డికి ఇచ్చారు. నృసింహ పురాణం కూడా రచించారు కదండి, అది అహోబిల నరసింహస్వామి గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా సో ఇక్కడ సరికాంది ఏదంటే ఇది రాజరాజ నరేంద్రునికి ఇవ్వలేదు, ప్రోలై వేమారెడ్డికి ఇచ్చారు. సో నెక్స్ట్ వన్, వెన్నెల అనే పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? వెన్నెలలో కరిగే గుణం గల రాయి ఏది అంటే చంద్రకాంతి శిలాని. వెన్నెలను ఆస్వాదించేటటువంటి పక్షిగా ప్రసిద్ధి పొందినది ఎవరు అంటే చకోర పక్షి. అలాగే వెన్నెలలో వీక్షించేటటువంటి పువ్వులు ఏవి అంటే కలువ పువ్వులు. చందమామ రావే అనేటటువంటి పాఠాన్ని రచించినది ఎర్రన కాదు. ఎవరు రచించారండి? తాళ్లపాక అన్నమాచార్యులు. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చందమామ రావే అనే పాఠం రచించింది ఎవరంటే తాళ్లపాక అన్నమాచార్యులు కాబట్టి. ఓకేనండి. ఇక్కడ చూడండి, కరిగే గుణంగల రాయి చంద్రకాంతశిల, ఆస్వాదించే పక్షి చకోర పక్షి, వికసించే పువ్వులు కలువ పువ్వులు వేరు, తామర పువ్వులు వేరు. కలువ పువ్వులు అనేవి వెన్నెల అంటే చంద్రునికి చూసి వికసిస్తాయి, సూర్యుని చూసి వికసించేవి తామర పువ్వులు అనమాట. చూడండి, వైకుంఠ ద్వారపాలకుడైన విజయుడు కృతయుగంలో ఎలా జన్మించాడు? వైకుంఠ ద్వారపాలకుడు ఎవరంటే విజయుడు అని గుర్తుపెట్టుకోండి. వైకుంఠ ద్వారపాలకుడైన విజయుడు కృతయుగంలో, ఏ యుగం అంటే కృతయుగంలో ఎలా జన్మించాడండి? హిరణ్యకశిపునిగా జన్మించారనమాట. ఇది వెన్నెల పాఠంలో నుంచి అనమాట, వెన్నెల పాఠంలో ఉందే. నెక్స్ట్ వన్, రజనీశ్వరుడు అనుదానికి విగ్రహ రూపాన్ని రాయండి. రజనీశ్వరుడు అనేదానికి విగ్రహ రూపాన్ని రాయండి. ఆన్సరు ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రజనికి ఈశ్వరుడు. కిన్కిన్ యొక్క లోన్ లోపల షష్ఠీ తత్పురుష. నెక్స్ట్ వన్ చూడండి, సురచిత తారక కుసుమ శోభి నభోంగన భూమి అనునది ఏ అలంకారము అంటే ఇది రూపక అలంకారం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, రూపక అలంకారము. నెక్స్ట్ వన్, సీస పద్యం 4 పాదాల తర్వాత ఈ పద్యం తప్పనిసరిగా ఉండాలి. ఏ పద్యం అంటే తప్పనిసరిగా ఉండాలి? ఆప్షన్ 1 and 2 అంటే తేటగీతి కానీ ఆటవెల్ది కానీ తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పరావస్తు చెన్నై సూరి గారి యొక్క రచన కానిది ఏది? చూడండి, ఆయన రచనలన్నీ చూసేద్దాం. అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం. ఈ వ్యాకరణాలన్నీ చూడండి, బాల వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణము, అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, నీతి చంద్రిక. అలాగే సకల కథాసార సంగ్రహం అనేది ఇంది కాదు. ఇది చెన్నై సూర్య గారి యొక్క రచన కాదనమాట. ఇది ఎవరిది అంటే అయ్యలరాజు రామభద్రుడు గారిది. అయితే ఈయన రచించిన కూడా ఒక సంగ్రహం ఉంది. దాని పేరేంటి? దాని పేరంటే శబ్ద లక్షణ సంగ్రహం అనమాట. ఈయన రచించింది. సకల కథాసార సంగ్రహం అనేది అయ్యలరాజు రామభద్రుడు రచించారు. నెక్స్ట్ వన్, ధన్యుడు పాఠంలో శంపకవతి పట్టణంలో నివసించేటటువంటి పరివాజకుడు ఎవరు? చూడండి, శంపకవతి పట్టణంలో రచించినటువంటి పరివాజకుడు ఎవరండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, చూడాకర్ణుడు. నెక్స్ట్ వన్, వీణాకర్ణుడు చూడాకర్ణుని యొక్క కథను ఎవరితో చెబుతున్నారు?
వీళ్ళిద్దరి యొక్క కథని ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు చెప్పండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హిరణ్యకం అనేది మందారకంతో చెప్తుందనమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, పరివ్రాజకుడు అనగా అర్థం ఏమిటి? పరివ్రాజకుడు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, సన్యాసి. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో సరికాని నానార్థాలు ఏవి? సరికాని నానార్థాలు: వనము అంటే అడవి, నీరు, గుంపు. అమృతము అంటే సోమరసము, వసనాభి, పరబ్రహ్మము. నెక్స్ట్ వన్, ఫలము అంటే పండు, ప్రయోజనము, సంతానము. కానీ వివరము అంటే సత్తువ, వాసన, రూపము అనేది కాదు. వివరము అంటే చిల్లు, వివరణము, నింద అంటే రంధ్రము. మెయిన్ మీనింగ్ అయితే రంధ్రము. వివరము అంటే రంధ్రం అని, అయితే దానికి రంధ్రము, చిల్లు, వివరణము, నింద అని రావాలి. ఇక్కడ సత్తువ, వాసన, రూపము అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏది? చూడండి, భోజనము, బాణము, శబ్దము, సద్దు, గౌరవము, గారవము. ఈ 3 కూడా రైటే. అయితే ఇక్కడ కార్యము, ఖర్జము రాదు, మామూలుగా వస్తుంది. కార్యము, ఖర్జము వస్తుంది. మనకి ఖర్జము అని చదివేస్తాం కానీ అక్కడ ఒత్తుగా వచ్చిందా, మామూలుగా వచ్చిందా చూడం. సో ఇవి కూడా మీరు గమనించాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, అంటే ఇవి మేమన్నీ చేసినటువంటి మిస్టేక్స్ అనమాట ఇవి, అందుకే మిస్టేక్స్లో నుంచే వస్తాయి కదా ఇవైనా. అచ్చపు పూల తోట అనునది ఏ సంధికి చెందినది? అచ్చపు పూల తోట అనునది ఏ సంధికి చెందినది? అచ్చము ప్లస్ పూలతోట, అచ్చము ప్లస్ పూలతోట పుంపువాదేశ సంధి. అచ్చము వస్తుందండి. అచ్చము వచ్చి ప్లస్ పూలతోట. ఈ మువర్ణం అనేది లోపించి మువర్ణం లోపిస్తుంది అనమాట. మువర్ణము లోపించి పూ అనేటటువంటి వర్ణం వస్తుంది. అందుకే అచ్చపు పువ్వులతోట, అందుకే పుంపువాదేశ సంధి అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, అబ్జాల వంటి పాదములు అనునది ఏ సమాసము? అబ్జాల వంటి పాదాలు అనునది ఏ సమాసము? చూడండి, అబ్జాల వంటి, ఇక్కడ విశేషణం అనేది ఎక్కడుంది? పూర్వపదంగా ఉంది. చూడండి, ఇక్కడ అబ్జాల వంటి పాదములు, కానీ ఆ వర్డ్ ఎలా వస్తుందంటే మనకి పాదాబ్జములు అని వస్తుంది. పాదాబ్జములు అని వస్తుంది. అంటే ఈ అబ్జము అనేటటువంటిది ఉత్తర పదంగా వస్తుంది అనమాట. అందుకే ఇది మనకి ఉత్తరపద విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుందన్నమాట. వర్డ్ మాత్రం అబ్జపాదములు అని రాదు, పాదాబ్జములు అని వస్తుంది. అంటే ఇక్కడ అబ్జాములు అనేటటువంటిది ఉత్తర పదంగా విశేషణం అనేది కలిగి ఉంది. అందువల్ల మనకి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం వస్తుంది. నెక్స్ట్ వన్, పువ్వుల గుత్తి వలె మానవుడు తలపై నుండవలే అనునది ఏ అలంకారం? ఇక్కడ వలే అనేటటువంటిది ఉంది చూడండి, పువ్వుల గుత్తి వలె, కానీ ఈ వలె వేరు, ఈ వలె ఒరిజినల్. పువ్వుల గుత్తి వలె దేని వలె? మానవుండు. అయితే ఇక్కడ తలపై ఉండవలే. ఇక్కడ మానవుడు తలపై ఉండాలి, పూల గుత్తి తలపై ఉండాలి. సమానార్థకం తలపై ఉండవలే. వలె అనేది ఉపమవాచకం. అయితే ఇక్కడ మానవుడు అనేవారు ఉపమేయం అవుతుంది, పూలగుత్తి అనేది ఉపమానం. ఇక్కడ ఏదైతే పోలుస్తున్నారో ఇక్కడ ఉన్నది మాత్రం ఉపమేయము. అయితే దేంతోనో మనం పోలికకి తెచ్చుకుంటాం, అది పూలగుత్తి అనేది ఉపమానం అవుతుంది. సో ఇది ఉపమాలంకారం అన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్ చూడండి, పరధనాపహరణము కంటే దరియుట మంచిది అనేటటువంటి వాక్యం ఉంది చూడండి. దీన్ని మనం ఆధునిక భాషలోనికి మార్చాలి. ఆధునిక వచనంలోనికి మారిస్తే ఏమవుతుందండి? పరధనము అన్నారు ఇక్కడ, పరధనాపహరణము. పరధనము, అపహరణం అంటే దొంగలించడం. ఇతరుల ధనము దొంగలించడం కంటే దరియుట అంటే ముష్టి ఎత్తుకోవడం. సో ఇక్కడ ఇతరుల డబ్బు దొంగలించడం కంటే ముష్టి ఎత్తుకోవడం మంచిది అనేటటువంటిది రైట్ ఆన్సర్. కానీ ఆప్షన్ చూద్దాం. ఇతరుల ధనం దొంగతనం చేయడానికి మించిన ధన్యము లేదు. ఇతరుల డబ్బు దొంగతనం చేయడం కంటే మరణం మంచిది. ఇతరుల డబ్బు దొంగతనం చేయడమే మంచిది. సో మనకి ఆప్షన్స్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి కన్ఫ్యూజ్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, భక్త చింతామణి శతకాన్ని రచించినది ఎవరు? చింతామణి శతకాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, వడ్డాది సుబ్బారాయ కవి. నెక్స్ట్ వన్, తరికొండ వేంగమాంబ రచించినటువంటి ద్విపద కావ్యం పేరేమిటి? ఆవిడ రచించినటువంటి ద్విపద కావ్యము పేరేమిటి?
ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. రాజయోగామృతం. రాజయోగామృతం ఇవన్నీ కూడా పద్య కావ్యాలన్నమాట. ఇవన్నీ కూడా పద్య కావ్యాలు, కానీ ఇది మాత్రం ద్విపద కావ్యము. ఓకేనండి. నెక్స్ట్ వన్, ద్విపద అని ప్రత్యేకించి చెప్పారనమాట రాజయోగామృతం అని. నెక్స్ట్ వన్, నీతి శృంగార వైరాగ్య ఈ శతకాలను రచించినది ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. భర్తృహరి. నెక్స్ట్ వన్, కాంతిని కలుగజేయువాడు అనేటటువంటి వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? కాంతిని కలుగజేయువాడు అనే వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? ఆన్సర్ గెస్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ భాస్కరుడు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. భాస్కరుడు. నెక్స్ట్ వన్, మా ప్రయత్నము అను పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పీఠిక. మేకప్ రంగంలో ఆడవారికి స్నానం కాదు, ఇది స్థానం, స్పెల్లింగ్ మిస్టేక్. స్థానం కోసం పోరాడిన స్త్రీ ఎవరు? ఎవరండి? సరిదే కూడా కాదు, సరిదే మాణిక్యాంబన, శోభాలతన, కందుకూరి రాజలక్ష్మినా? ఎవరు? శోభాలత. ఓకేనండి. నెక్స్ట్ వన్, మీరు రావచ్చు. ఎక్కువగా మనకి బిట్లో ఏదైనా మనం కనిపెట్టేస్తామని చెప్పేసి అనుమసార్థక వాక్యము విద్యార్థక వాక్యమే ఎక్కువ అడుగుతారనమాట. విద్యా కాదు, విద్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం అనమాట. అయితే అనుమసార్థక వాక్యం కానీ విద్యార్థక వాక్యం నుంచే ఎక్కువ ఇస్తారు. విద్యార్థకం అంటే తప్పనిసరిగా నువ్వు పని చెయ్యు అని అర్థం. కానీ అనుమసార్థక వాక్యం ఏంటంటే అనుమతి ఇవ్వడం, పెర్మిషన్ ఇవ్వడం. మీరు చేయవచ్చు, మీరు వెళ్ళవచ్చు, మీరు రావచ్చు, అవన్నీ అనుమసార్థక వాక్యాలు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ అనుమసార్థక వాక్యం. విద్యార్థక వాక్యం అంటే తప్పనిసరిగా చేయమని అర్థం. నువ్వు ఈరోజు తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి, నువ్వు ఈరోజు తప్పనిసరిగా ఆ పని చేయాలి, అది తప్పనిసరిగా చేయమని చెప్పడం విద్యార్థక వాక్యం. నెక్స్ట్ వన్, కిష్కింద రాజ్యానికి రాజు ఎవరు? కిష్కింద రాజ్యానికి రాజు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సుగ్రీవుడు. నెక్స్ట్ వన్, హనుమంతుడు మరియు అంగదుడు సత్యాన్వేషణ కోసం ఏ దిక్కునకు వెళ్ళారు? హనుమంతుడు మరియు సీత కోసం అన్వేషించడానికి ఏ దిక్కునకు వెళ్ళారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. దక్షిణ దిక్కు. నెక్స్ట్ వన్, అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? ఎవరికంటే అంకితం ఇచ్చారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గొబ్బూరి నరసింహరాజుకు. ఇవన్నీ కూడా ఎర్రనికి సంబంధించినవన్నీ. నెక్స్ట్ వన్, సుగ్రీవుని యొక్క మంత్రి ఎవరు? సుగ్రీవుని యొక్క మంత్రి ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హనుమంతుడు. వాయువేగానికి పర్వతాలు కంపించినట్లు ఎవరి వేగానికి పర్వతాలు కదిలిపోయాయి? హనుమంతుని యొక్క వేగానికి. క్రింది వానిలో సముద్రము అనే పదాన్ని అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి, చూడండి, సముద్రము అనే అర్థాన్ని ఇచ్చే పదము కానిది ఏది? సముద్రము అనే అర్థాన్ని ఇవ్వాలి. అక్కడ మనకి పాఠం వెనుక పారావారంబు అని ఇచ్చారు. దీని మీనింగ్ సముద్రము. అలాగే జలది అన్న సముద్రం, అంబోది అన్న సముద్రం, నభము అంటే సముద్రం కాదు, కొండ. ఇక్కడ ఆన్సర్ ఏదండి? నభము అనేది మాత్రం కాదనమాట. పారావారంబు అంటే సముద్రము, జలది అన్న సముద్రం, అంబోది, అద్ది ఇవన్నీ కూడా సముద్రమే. కొండ, నభము అంటే మాత్రం కొండ. నెక్స్ట్ వన్, కుల్య అను పదం యొక్క, ఇక్కడ నువ్వు కాదు, అను పదం యొక్క వికృతి రూపం ఏమిటి? కుల్య అంటే ఏంటమ్మా? దాని యొక్క వికృతి రూపం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కాలువ. కుల్య అంటే కాలువ. ఓకేనండి. నెక్స్ట్ వన్, చిత్తశుద్ధితో చేసడి సేవ. చూడండి, సేవ ఈ పక్కనే వచ్చాయి. ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. లాటానుప్రాస. నెక్స్ట్ వన్, మాణిక్య వీణ శీర్షిక ఏ పత్రికలో ముద్రించబడేది? మాణిక్య వీణ అనేటటువంటి శీర్షిక ఏ పత్రికలో ముద్రించబడేది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆంధ్రప్రభ. నెక్స్ట్ వన్, మాణిక్య వీణ అనే పాఠ్యాంశం ద్వారా మనిషితో నడిచేవి మనిషిని నడిపించేవి అని కవి దేనిని అన్నారు? కళ, కవిత, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము ఇవన్నీ కూడా మనిషిని నడిపిస్తాయి అని చెప్పారనమాట. ఎవరు? విద్వాన్ విశ్వం గారు. మాణిక్య వీణ అనే పాఠం ఎవరు రచించారు? విద్వాన్ విశ్వం.
నెక్స్ట్ వన్, రవలి అనగా అర్థం ఏమిటి? రవలి అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ధ్వని. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ధ్వని. నెక్స్ట్ వన్, మంత్రాలతో చింతకాయలు రాలవు. మంత్రాలతో చింతకాయలు రాలవు అనునది ఏమవుతుంది? జాతీయం అంటే మనం సొంత వాక్యాలు రాస్తాం చూడండి, ఆ మాదిరిగా ఉంటాయి. పొడుపు కథల అంటే పైన ఒక పలక కింద ఒక పలక అని అలా వస్తాయి చూడండి. దాని తర్వాత మనం ఒక ఆన్సర్ చెప్పాలన్నమాట పొడుపు కథ అంటే. చమత్కారం కూడా దగ్గర పొడుపు కథల్లా ఉంటాయి. ఇది ఒక సామెత. సామెత అనేకి దానికి ఇంకొక పేరు ఏమిటంటే నానుడి. మనకు ఆప్షన్లో సామెత అని ఇవ్వచ్చు, నానుడి అని ఇవ్వచ్చు. సో మనకి 2 పేర్లు అవసరం. నానుడి అని గుర్తుపెట్టుకోండి సామెతకి. నెక్స్ట్ వన్, ప్రముఖ దినం యొక్క విగ్రహ రూపం ఏమిటి? ప్రముఖ దినం అనేటటువంటి పదం యొక్క విగ్రహ రూపం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ప్రముఖమైన దినము. ప్రముఖమైన దినం విశేషణం పూర్వపదంగా ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్, శ్రీ పులికంటి కృష్ణారెడ్డి రచించినటువంటి మొదటి కథ ఏది? ఈయన రచించింది 10వ పాఠం గోరంత దీపాలు. ఇది మానవ సంబంధాలు అనేటటువంటి ఇతివృత్తంతో వెళ్తుందన్నమాట ఈ పాఠం. ఈ పాఠాన్ని రచించినటువంటి ఈయన రచించిన ఎవరంటే రచయిత శ్రీ పులికంటి కృష్ణారెడ్డి. ఈయన రచించినటువంటి మొదటి కథ పేరేమిటంటే గూడు కోసం గువ్వలు అనేటటువంటి మొదటి కథ. అయితే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆయన యొక్క బుర్ర కథలు. ఆయన చూడండి ఎంత టాలెంటెడ్ అంటే ఈయన ఇలాంటి బుర్ర కథలు అంట 100కి పైగా 100 బుర్ర కథలు రాశారంట. 100 బుర్ర కథలు రాసి ప్రదర్శించారు కూడా అంట. కుటుంబ సంక్షేమము, వాతావరణ కాలుష్యము, పొదుపు ఇలాంటివి 100కి పైగా 100 బుర్రకథలు రాసి ప్రదర్శించారంట. అయితే ఇలాంటి కథలు మాత్రం 150 కథల వరకు రచించేశారంట. ఇది ఫస్ట్ కథ గూడు కోసం గువ్వలు. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో శ్లేష అలంకారం కానిది ఏది? శ్లేష అలంకారము కానిది ఏది? చూడండి, మిమ్ము మాధవుడు హరించుగాక, ఇది శ్లేషాలంకారం. రాజు కువలయానందనుడు, ఇది శ్లేషాలంకారం. నీ వేళ వచ్చెదవు, శ్లేషాలంకారము. హరి భుజించు హస్తములు, ఇది 2 పదాలు ఒకేలా ఉన్నాయి, పక్కన వచ్చాయి. ఇది లాటానుప్రాస అలంకారం. సో కానిది ఏదంటే ఇది. నెక్స్ట్ వన్, ఆధారం లేక తిరిగే వారిని గుర్చిన జాతీయము ఏది? ఆధారం లేక తిరిగే వారిని గుర్చిన జాతీయము ఏది? ఇది మనకి గోరంత దీపాలు పాఠంలోనే ఉంటుందండి. తెగిన గాలిపటము అలాగే తిరుగుతుంది. తాడు విడిచిన బొంగరం కూడా అలాగే తిరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆధారం లేక తిరిగేవి ఏవంటే తెగిన గాలిపటము అలాగే తాడు విడిచిన బొంగరం. నెక్స్ట్ వన్, గోరంత దీపాలు అనే పాఠంలో రుద్దుడు చదివిన కథలోని రైలు ఊడ్చి అడుక్కుంటున్న పిల్లవాని పేరేమిటి? రైలు ఊడ్చి అడుక్కుంటున్న పిల్లవాని పేరేమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ దొరైరాజ్. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.